ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, పార్టీలు అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయా పార్టీలకు రాజకీయ పార్టీల నాయకులు అంటే రాజకీయ పార్టీలకు రాజకీయాల్లో ఉండే నేతలతో పాటు వ్యాపారాలు అంటే ప్రముఖంగా వ్యాపారాలు చేసే వ్యక్తుల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అంటే పార్టీల ఫండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫండ్ ఏ వ్యక్తి ఎంత ఇచ్చిండో, ఏ సంస్థ ఎంత ఇచ్చిందనే అంశాలు మాత్రం బయటికి రావు. దీనికి సంబంధించి 2017 నుంచి తంతు కొనసాగుతుంది భారతదేశంలో. దీనికి సంబంధించిన వార్త అయితే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్ అనేది తప్పు, ఇది ప్రపంచాన్ని అంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు భారతదేశానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు అంటే భారతీయులందరూ ఇతర దేశాల్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఈ భారతదేశానికి సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావచ్చు. ఒత్తిడి తీసుకువచ్చి పార్టీ ఫండ్ అని చెప్పి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది, కోట్లాది రూపాయలు. ఈ వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి పోతుంది, అసలు ఈ వసూలు చేసే విధానం సరైనది కాదు అనే కోణంలో ఈ ఎలక్టోరల్ బాండ్లు రద్దు అనే అంశాన్ని అంటే రద్దు చేసింది. ఇలా డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి, దీనికి సంబంధించి ఏమేమి జరిగింది, అవినీతి అక్రమాలు జరిగాయా, ఈ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అన్ని ఎన్సీపీ కానీ, టీఎంసీ కానీ, ప్రతి పార్టీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఈ ఫండ్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. పార్టీల అభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరపున ఫండ్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ తంతంగా నడిచింది. అసలు ఏంటి తతంగం అని ఒకసారి చూస్తే, ఎందుకు మన భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి ఎందుకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడించడం జరిగింది, ఈ సంచలన తీర్పు ఈ దేశంలో అమలవుతున్న అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, అసలు ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేయడానికి ఏం అవసరం వచ్చింది, అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటన్నది ఒకసారి మొదటగా మనం చూస్తే, ఎలక్టోరల్ బాండ్ల రద్దు సమాచార హక్కు చట్టానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం. బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం, అధికార పార్టీలు బెదిరింపులకు పాల్పడవచ్చు. క్విడ్ ప్రోలో భాగంగా విరాళాలు ఇచ్చిన ప్రభుత్వ విధానాన్ని అనుకూలం చేసుకుంటారు. సామాన్య జనం విరాళాలు, కార్పొరేట్ విరాళాలు ఒకటి కావు. పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ఓటర్లకు తెలియాలి. నిష్పక్షపాత ఎన్నికలది అవసరం. 2019 నుంచి నేటి వరకు బాండ్ల వివరాలు బయటికి రావాలి. కొన్న వ్యక్తి, తీసుకున్న పార్టీ, బాండ్ విలువ వివరాల్ని ఎస్బీఐ మార్చ్ 6 లోపు ఈసీకి ఇవ్వాలి. వాటిని మార్చి 31 లోపు ఈసీ వెబ్సైట్ లో ఉంచాలి. నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాల్లో జమ చేయాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బాండ్లను కొన్నవారి వివరాలు బహిర్గతమైతే రాజకీయ కలకలం రావడం జరుగుతుంది ఈ దేశంలో. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్ అంటే ఒకసారి చూస్తే, రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చే ఓ కొత్త వేదికగా ఎలక్టోరల్ బాండ్లను తొలిసారి 2017 నుంచి 18 కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు దేశీయ కంపెనీలు 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు విరాళం ఇచ్చే పథకం 2018 నుంచి అమల్లోకి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ను ప్రామిసరీ నోటు తరహాలో జారీ చేస్తారు. దానిపై కొన్న వ్యక్తి, తీసుకున్న వ్యక్తుల పేర్లు తదితరాల వివరాలు ఏమీ ఉండవు. ఒకరు ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయవచ్చు. తమకు లభించిన బాండ్లను ఆయా పార్టీలు 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోవాలి. గడువులోగా నగదుగా మార్చుకొని కొత్త బాండ్లకు బాండ్ల తాలూకు మొత్తాన్ని బాండ్ల తాలూకు మొత్తాన్ని ఏదైతే గడువులోగా నగదు 15 రోజుల్లోగా ఎవరైతే వ్యక్తులు పార్టీలకి ఫండ్ ఇవ్వడం జరుగుతుందో ఎలక్టోరల్ బాండ్ రూపంలో, ఆ ఫండ్ కనుక మార్చుకోకుంటే, డబ్బు రూపంలో మార్చుకోకుంటే ఆ ఫండ్ మొత్తానికి ఎక్కడ అవుతుందంటే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేయడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల ముంగిట సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా పేర్కొంటూ ఈ పథకాన్ని కొట్టివేసింది. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్ బాండ్ వ్యతిరేకమని పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు, ఆ బాండ్ల విలువ, వాటిని స్వీకరించిన వారి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 6 లోపు ఎన్నికల సంఘాన్ని ఈసీ
ఈసీకి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. మార్చి 30 లోపు ఆ వివరాలను వెబ్సైట్ లో ఉంచాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాలో తిరిగి జమ చేయాలని ఎస్బీఐకి స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయాలని పేర్కొంటూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సిపిఎం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్లో విచారణ ప్రారంభించింది. దానిపై తాజాగా గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్లు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన 5 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. 232 పేజీలతో కూడిన 2 వేర్వేరు తీర్పులను ధర్మాసనం వెలువరించింది. అయితే ఇవి 2 ఏకాభిప్రాయంతో ఉన్నవే. ప్రజల హక్కులకు భంగకరం. తీర్పు సందర్భంగా ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకం ఏ విధంగా ప్రజల హక్కులకు భంగకరమైందో వివరించింది. అధికారంలో ఉన్న పార్టీలు తమకు నిధులు అందించాలంటూ వ్యక్తులను, సంస్థలను బెదిరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అజ్ఞాత వ్యక్తుల విరాళాలకు అవకాశం కల్పించే ఎలక్టోరల్ బాండ్ల పథకం, దానిలోని నిబంధనలు ఓటరుకున్న సమాచార హక్కుకు భంగం కలగడమే కాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a)లో కల్పించే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయి అని ధర్మాసనం తేల్చెప్పింది. తమకు వచ్చిన రానున్న విరాళాల గురించి ఈసీకి సీల్డ్ కవర్లో రాజకీయ పార్టీలు వివరాలు సమర్పించాలంటూ 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం తాజాగా ప్రస్తావించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నేటి వరకు బాండ్ల ద్వారా విరాళాలు తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలను ఎస్బీఐ ఈసీకి సమర్పించాలి. ప్రతి ఎలక్టోరల్ బాండ్కు సంబంధించి ఈ బాండ్ను కొన్నది ఎవరు, దాని విలువ ఎంత, దాన్ని ఏ పార్టీ ఏ తేదీన నగదుగా మార్చుకుంది అన్న పూర్తి వివరాలను ఎస్బీఐ ఈసీకి మార్చి 6 లోపు ఇవ్వాలి. మార్చి 13 లోపు ఈ వివరాలను ఈసీ తన వెబ్సైట్ లో బహిరంగపరచాలి. నిర్ణీత 15 రోజుల లోపు నగదుగా మార్చుకొని బాండ్లను ఆయా పార్టీలు లేదా వాటిని కొన్నవారు బ్యాంకుకు తిరిగి ఇచ్చివేయాలి. బ్యాంకు ఆ మొత్తాన్ని కొనుగోలుదారు ఖాతాలో జమ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకునేందుకు ఆదాయ పన్ను చట్టానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, కంపెనీల చట్టానికి చేసిన సవరణలు చెల్లవని పేర్కొంది. ఇక నలుగురి తరపున సిజేఐ తీర్పు. స్వయంగా తన తరపునే కాక జస్టిస్లు గవాయ్, పార్థివాలా, మిశ్రాల తరపున సిజేఐ చంద్రచూడ్ 152 పేజీల తీర్పు రాశారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ విరాళాల నల్లధనాన్ని అరికట్టి పారదర్శకతను తీసుకురావచ్చన్న ప్రభుత్వ వాదనను సిజేఐ వ్యతిరేకించారు. నల్లధనాన్ని అరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒకటే మార్గం కాదు, మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సమాచార హక్కుపై ఇవి ఎలక్టోరల్ బాండ్ల కన్నా తక్కువ ప్రభావమే చూపుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు 2 రకాలుగా ఉంటాయని, ఒకటి ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం, 2 విరాళం ఇచ్చి ప్రతిగా తాను ప్రయోజనం పొందడం, క్విడ్ కో ప్రో అని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ సమానత్వానికి రాజ్యాంగం గ్యారంటీ ఇస్తుంది. రాజకీయ సమానత్వంలో రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం పౌరులందరికీ సమానంగా ఉంటుంది. రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికీ మన దేశంలో రాజకీయ అసమానత్వం కొనసాగుతుంది. దీనికి గల కారణాలు ఆర్థిక అసమానత్వం ఒకటి. డబ్బుకు రాజకీయాలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం మనకు తెలిసిందే. అయితే డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి పరిమితం కావడం లేదు, అది ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తుంది. ఓ సంపన్నుడు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే తర్వాత తన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు క్విడ్ ప్రోకోకు అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయంటే ప్రభుత్వ విధానాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం లేదా ఓ లైసెన్సును పొందడము కావచ్చు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు. సంకీర్ణ ప్రభుత్వం వంటి సమయాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని నిధులు లభిస్తున్నాయన్న సమాచారం ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓటర్ తన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇది అవసరమని సిజేఐ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగడానికి ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం అత్యంత కీలకమన్నారు. ఎన్నికలకు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి రాజ్యాంగం కూడా సమున్నత ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. పేర్లు బయటకు వస్తే కలకలమే. అజ్ఞాతంగా ఉంటున్న రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులకు, సంస్థలకు లభించింది. ఒక రకంగా ఇది బాండ్లు కల్పించిన హామీ వంటిది. ఆ భరోసాతోనే వ్యక్తులు, సంస్థలు విరాళాలు ఇస్తూ వచ్చారు.
ఇప్పుడు సుప్రీంకోర్టు వారి పేర్లను బయట పెట్టాల్సిందని తీర్పు చెప్పడంతో వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సన్నిహితంగా బయటకు ఉన్నప్పటికీ అంతర్గతంగా వేరే పార్టీకి విరాళం ఇచ్చిన వాళ్ళు ఉండవచ్చు. తమ పేరు బయటపడితే వారికి ఇబ్బంది. ఈ నేపథ్యంలో బాండ్ల కొనుగోలుదారుల పేర్లను బయటకు పెట్టాలన్న అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మద్దతు కోసం ఇచ్చే విరాళాలు వేరు. ఎన్నికల కోసమో విధానాల కోసమో విధానాలను ప్రభావితం చేయడం కోసమో మాత్రమే కాదు, నిజమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యం కోసం కూడా డబ్బు అవసరమేనని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఒక విద్యార్థి, ఒక దినసరి కూలి, ఒక కళాకారుడు, ఒక ఉపాధ్యాయుడు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు వేరు. ఆయా పార్టీలకు తమ మద్దతు ప్రకటించడానికి ఇచ్చే విరాళాలు ఇవి. వీటికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేని పార్టీలకు కూడా విరాళాలు లభిస్తుంటాయి. క్విడ్ ప్రో కో లావాదేవీల రూపంలో జరిపే విరాళాలు రాజకీయ మద్దతు ప్రకటించేవి కావు అని తెలిపారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా విడిగా 74 పేజీల తీర్పును వెలువరించారు. సిజేఐ తీర్పుతో ఇది ఏకీభవించినప్పటికీ భిన్నమైన కారణాలను పేర్కొన్నారు. కాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, విజయ్ హన్సారియా, సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. ఎన్నికల బాండ్ల వివరాలను రహస్యంగా ఉంచడం వల్ల పారదర్శకత ఉండదని, ఓటర్ల సమాచార హక్కుకు భంగం కలుగుతుందని, షెల్ కంపెనీల ద్వారా నిధులు స్వీకరించేందుకు అవకాశం కలుగుతుందని, జవాబుదారీ విధానం నిజాయితీ దెబ్బతింటుందని వారు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము చట్టబద్ధమైన నిధులని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నామని, నిధులు ఇచ్చిన వారిపై రాజకీయ కక్ష సాధింపు ఉండకూడదనే ఉద్దేశంతోనే వారి వివరాలను రహస్యంగా ఉంచమని వాదించడం జరిగింది. అసలు ఎందుకు రద్దు చేయాల్సిందని ఒకసారి మనం రద్దు చేయాల్సి వచ్చిందని ఒకసారి చూస్తే రద్దు వెనుక నేపథ్యం 2017 సెప్టెంబర్ 14న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీస్ ఇచ్చింది. 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది. 2022 నవంబర్ 7న ఒక ఏడాదిలో బాండ్లను విక్రయించే రోజుల వ్యవధిని 70 నుంచి 85 రోజులకు కేంద్రం పెంచింది. అయితే ఆ ఏడాది ఎక్కడైనా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుందని నిబంధన పెట్టింది. 2023 అక్టోబర్ 16 బాండ్లకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను 5 సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు అదే నెల 31 నుంచి విచారణ ప్రారంభించింది. 2023 నవంబర్ 2న తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరి 15న బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించడం జరిగింది. ఇక దీని ద్వారా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇప్పటికి 16,000 కోట్లు బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చిన విరాళాల సొమ్ము సింహభాగం బీజేపీకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి 6,565 కోట్లు దేశంలోని సంపన్న పార్టీగా బీజేపీ అవతరించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో ప్రారంభం కాగా అప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా 16,518.11 కోట్ల నిధులు లభించాయి. వీటిలో సింహభాగం బీజేపీకి దక్కాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు అన్ని పార్టీలకు కలిపి 12,000 కోట్లు లభించగా వీటిలో బీజేపీ వాటా 6,565 కోట్లు అంటే 55%. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం బాండ్ల వివరాలు పార్టీల వారికి ఇంకా వెల్లడి కాలేదు. ఆయా పార్టీలు వార్షిక ఆడిట్ రిపోర్టులను ఎన్నికల సంఘానికి సమర్పించిన తర్వాత వివరాలు తెలుస్తాయి. అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4,800 కోట్లకు పైగా బాండ్ల విక్రయం జరిగింది. ఎలక్టోరల్ బాండ్ల రంగప్రవేశం తర్వాతే బీజేపీ దేశంలో అత్యంత సంపన్న పార్టీగా మారింది. 2022-23లో ఆ పార్టీ ఆదాయం 2,360 కోట్లు కాగా దాంట్లో 1,300 కోట్లు బాండ్ల ద్వారా వచ్చినవే. ఇదే ఏడాది కాంగ్రెస్ 452 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా దాంట్లో బాండ్ల ద్వారా 171 కోట్లు రావడం జరిగింది. అంటే బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు కోట్లలో ఎట్లొచ్చినాయని చూస్తే 2017-18లో బీజేపీకి 210 కోట్లు, కాంగ్రెస్ కు 5 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు ఏం రాలేదు, ఎన్సీపీకి బీఆర్ఎస్ కు 2017-18లో రాలే. ఇక 2018-19లో బీజేపీ పార్టీకి 1,450 కోట్లు, కాంగ్రెస్ కు 383 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 97 కోట్లు, ఎన్సీపీకి 29 కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి 141 కోట్లు. 2019-20లో బీజేపీ పార్టీకి 2,555 కోట్లు రాగా కాంగ్రెస్ కు 317 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 100 కోట్లు, ఎన్సీపీకి 20 కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి 89 కోట్లు. 2020-21లో బీజేపీ పార్టీకి 22 కోట్లు, కాంగ్రెస్ కు 10 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 42 కోట్లు. అంటే 2020-21లో అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ కు రావడం
రావడం జరిగింది. 2021-22లో బీజేపీ పార్టీకి 1033 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 236 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 528 కోట్లు, ఎన్సీపీకి 14 కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి 153 కోట్లు. 2022-23 సంవత్సరంలో బీజేపీ పార్టీకి 1294 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 171 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 325 కోట్లు, ఎన్సీపీకి ఏం రాలేదు, బీఆర్ఎస్ పార్టీకి 529 కోట్లు. అంటే బీజేపీ పార్టీ తర్వాత ఎన్సీపీ అత్యధికంగా, తృణమూల్ కాంగ్రెసే అత్యధికంగా డబ్బు సంపాదించడం జరిగింది. 2022-23 సంవత్సరంలో బాండ్ల ద్వారా డిఎంకే పార్టీకి 185 కోట్లు, బీజేడీకి 152 కోట్లు, టీడీపీకి 34 కోట్లు ఆదాయం సమకూరడం జరిగింది. అంటే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రహస్యంగా పార్టీలకి డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే డబ్బును రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అక్రమంగా, అంటే మద్యం లేదంటే నేరుగా డబ్బును పంపిణీ చేస్తూ ఆయా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఓటర్లను ప్రభావితం చేస్తూ ఓడిపోయే వ్యక్తులు గెలుస్తున్నారు, గెలిచిపోయే వ్యక్తులు ఓడిపోతున్నారు. అందుకోసమే ప్రజాస్వామ్యం ఈ దేశంలో కూని అవుతుంది. అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు చేసిన వ్యక్తులు కావచ్చు, అత్యాచారం, హత్యలు చేసిన వ్యక్తులు ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధ వ్యక్తులుగా ఓటు హక్కు ద్వారా ఎంపిక చేయబడుతున్నారు. అంటే దానికి ప్రధాన కారణం డబ్బు, మద్యం ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విధానం అనేది, ఎలక్టోరల్ బాండ్ల విధానం అనేది సరైంది కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడం జరిగింది.